అనేక పాలసీలు తేవడం అనేది సహజమైన విషయం. ప్రజలు ఉన్నదానికంటే ఇంకా కొత్తగా అభివృద్ధి చేయడం కొరకు, కొత్త సమస్యలను పరిష్కారం చేయడం కొరకు అనేక రకాల పాలసీలు తెస్తుంటారు. కానీ తెలంగాణలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం పాలసీల పేరు మీద స్కాములు తెస్తూ ఉంది. ప్రతి పాలసీ వెనకాల ఒక స్కామ్. హైడ్రా అంటే ఒక స్కాము, మూసి రెజ్యునేషన్ అంటే ఒక స్కాము, పారిశ్రామిక వాడల ఏర్పాటు అంటే ఒక స్కాము. చివరికి వాళ్ళ మొత్తం భారతదేశ చరిత్రలనే కాదు, ప్రపంచ చరిత్రలోనే అతి భారీ స్కామ్కు ఒక పాలసీ తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. 5 లక్షల కోట్ల రూపాయల విలువైన స్కామ్ ఇవాళ తెలంగాణ ప్రభుత్వం తెరలేపింది హిల్ట్ పాలసీ పేరు మీద. అసలు ఎంత ఆశ్చర్యం అంటే సాధారణమైన ప్రజలకు కూడా అర్థమైపోతూ ఉంది ఇది. వీళ్ళు తెచ్చిన ఈ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ అనేది అయితే తెచ్చిండ్రో, హిల్ట్ పాలసీ అని చెప్పి, ప్రభుత్వ భూముల్ని అమ్మడం, వేలం వేయడం సాధారణంగా జరుగుతున్నాయి. ప్రభుత్వ భూమిని డిస్పోజ్ చేయాలంటే తప్పకుండా దానికి ఒక గజం భూమిని, ప్రభుత్వం భూమిని ఇతరులకు దారదత్తం చేయాలన్నా చాలా నిబంధనలు ఉంటాయి. కానీ చాలా విచిత్రంగా 10,000 ఎకరాల అతి విలువైన భూముల్ని కారు చౌకగా వాళ్ళ అనుయాయులకి, వాళ్ళ ఆత్మీయ బంధువులకు, ఆత్మీయ మిత్రులకు కట్టబెట్టడానికి ఒక భారీ స్కామ్కి తెరలేపింది ఇవాళ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇది హైదరాబాదు నగరానికి ద్రోహం చేయడమే కాదు, తెలంగాణ ప్రజలందరికీ కూడా ద్రోహం చేయడం.